ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియో ఫుల్గా చూడండి. చికెన్ కర్రీ చాలా ఈజీగా ఒక 2 మినిట్స్లోనే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. 2 పచ్చిమిర్చీస్, కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 3 చిన్న సైజు టమాటాన్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని త్వరగా మగ్గడానికి తగినంత పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటా ఇలా గ్రేవీ అవుతుంది. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. గ్రేవీ కలిసేంత వరకు చికెన్ని కలబెట్టుకోండి. ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుంటే చికెన్ కాస్త మగ్గుతుంది. తర్వాత మనము మిక్సీ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోండి. అలానే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత చికెన్లో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిస్తే మనకి 50% చికెన్ అయితే ఉడికిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలానే వాటర్ యాడ్ చేయకుండానే బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది, చికెన్ కూడా మగ్గుతుంది. మీకు ఎలాంటి స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చికెన్ రెసిపీ ఇలా చేసుకోండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.